నేను చెప్తా బెస్ట్ డైరెక్టర్ ఎందుకు అడిగానంటే అలా కుదరదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప, మీరు అక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇండియా మొత్తం అంతా దుమ్ము లేపేసింది సినిమా. అందులో ఆ యాక్టర్ జగదీష్ కి కూడా విపరీతమైన పాపులారిటీ వచ్చేసింది. సో హూ కెన్ కంప్లీట్లీ చేంజ్ ది లైఫ్? ఒకప్పుడు కృష్ణవంశీ ఆయన లైఫ్ చేంజ్ చేయాలని సినిమాలు తీరాడు. బ్రహ్మాజీ లైఫ్ చేంజ్ మారుద్దాం అని సినిమా తీరాడు. తీసిన సినిమాలో మారుతుంది అంతే. అందులో మనం రావడం మన అదృష్టం తప్పించి వాళ్ళు పట్టుకుని బ్రహ్మాజీ లైఫ్ లేకపోతే బన్నీ లైఫ్ మారుద్దాం అని ఉండదు. వాళ్ళు మామూలుగా ఒక సబ్జెక్ట్ అనుకుని అందులో క్యారెక్టర్ని చేసుకుంటారు. అది బాగా చెప్పడం వల్ల, బాగా తీయడం వల్ల పేరు వస్తే అందరికీ పేరు వస్తుంది. అఫ్ కోర్స్. అంటే బన్నీ ఒక రోజు స్టేజ్ మీద ఒక ఫంక్షన్ లో ఆర్య లేకపోతే అసలు నేను లేను, అదొక అది వేరు. ఆర్య లేకపోవడం అంటే ఆయన సినిమా ఆయన తీసాడు కాబట్టి, ఆడింది కాబట్టి, బన్నీ బాగా యాక్ట్ చేశాడు కాబట్టి, ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి అది బ్రేక్ టర్నింగ్ అయింది తనకి. అలాగా. సో బెస్ట్ ఆర్ట్ ఫామ్ లో దెర్ ఇస్ నో బెస్ట్ అండి. సో మెనీ బెస్ట్. ఏ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏం చెప్తాం? ఒక్కొక్క పాట అదిరిపోతుంది. ఇప్పుడు ఇళయరాజా గారు ఉన్నారు, ఏఆర్ రెహమాన్ గారు ఉన్నారు, కీరవాణి గారు ఉన్నారు, అప్పట్లో కేవి మహాదేవన్ గారు ఉన్నారు. ఎంతమంది నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, అన్ని పాటలు హిట్టే కదా. సో వాళ్ళలో ఇప్పుడు సపోజ్ వీళ్ళందరినీ బెస్ట్ అంటే అందరూ బెస్టే. అది నేను అనేది. ఎవరి మట్టుకు వాళ్ళు బెస్ట్. వాళ్ళు ఇప్పుడు మీరు ఎప్పుడు అడగచ్చు అంటే బాహుబలి 6 డైరెక్టర్లు తీసేస్తే ఏమన్నా ఎందులో బెస్ట్ ఏంటంటే ఒక ఏ బాహుబలి బెటర్, ఏ డైరెక్టర్ బెటర్ అని చెప్పచ్చు. బాహుబలి రాజమౌళి గారు తీస్తారు, అక్కడే తీసాడు. పుష్ప ఈయన తీసాడు, త్రివిక్రమ్ గారు ఇంకో సినిమా తీస్తారు. అలాగే ఇప్పుడు బాబు గారు బెస్ట్, విశ్వనాథ్ గారు బెస్ట్ అని ఏం చెప్తారు? అలాగే. అంటే ఇన్ జనరల్ గా ఇప్పుడు మీరు ఎప్పుడో చాలా కాలం ఈ సినిమా ఇండస్ట్రీలో అందరు డైరెక్టర్లతో చేశారు, అన్ని రకాల సినిమాలు చేశారు. ఈ ప్రయాణంలో ఈ రోజున ఈ తెలుగు సినిమాకి వచ్చిన రేంజ్ ఉన్నది చూసారా? అంటే టిల్ ది లెవెల్ ఆఫ్ హాలీవుడ్, ఆస్కార్ వరకు వెళ్ళిపోయి అసలు బీభత్సంగా ఉంది తెలుగు సినిమా పరిస్థితి. ఇందులో మీ ట్రావెలింగ్ ఎలా ఉంది సార్? ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఏదైతే పెద్ద డైరెక్టర్లు అందరు సినిమాలు యాక్ట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్లు అనుకుంటున్నారా? వాళ్ళన్నీ లక్కీగా ప్రశాంత్ నీల్ గారి సినిమాలో ఉన్నా, సలార్లో ఉన్నారు, పుష్పలో ఉన్నాను, మళ్ళీ అది పార్ట్ 2 ఉంది, ఇది పార్ట్ 3 ఉంది, ఆ రెండిట్లోనే ఉన్నాను. సో అలాగా అందరు డైరెక్టర్లు, త్రివిక్రమ్ గారి సినిమాలు, అందరు సినిమాలు. మహేష్ బాబు గారి సినిమా చేస్తున్నారా? చేయట్లేదు. చేస్తున్నాను, చేయట్లేదు. ఇప్పుడు తెలియదు, అది జనరల్ కాదు. అదేలే లాస్ట్ మూమెంట్ లో. కానీ మీరు అంటే ఇప్పుడు ఒక సెంటిమెంట్ అయిపోయారేమో అనిపిస్తుంది నాకు పాన్ ఇండియా సినిమాకి. అలాగే సెంటిమెంట్ నేను క్రియేట్ చేస్తాను కొత్త డైరెక్టర్లకి. ఎందుకంటే నేను కొత్త ఇప్పుడు టాప్ 10 డైరెక్టర్లు ఇండస్ట్రీలో, టాప్ 20 డైరెక్టర్లు ఫస్ట్ మూవీలో నేను ఉన్నాను కాబట్టి వాళ్ళందరికీ చెప్తుంటాను నేను, నువ్వు నన్ను పెట్టుకుంటే ఇగో ఈ లిస్ట్, ఇది ఈ లిస్ట్లో ఉంటావు, తర్వాత నీ కర్మ అంటే ఆడో నిజం అనుకుని. పాపం నాకు చాలా 4-5 సినిమా, పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు ఉంటాయి నాకు. వాళ్ళ ఫస్ట్ సినిమాలు నేను ఉంటాను. ఇప్పుడు మీరు కండిషన్ చేస్తారు అట్లాగా? స్లో పాయిజన్ చేస్తుంటా. స్లో పాయిజన్ కో డైరెక్టర్లకి నెక్స్ట్ వాళ్ళందరికీ తెలుసా? రాము గారు సినిమాలో ఉన్నాను ఫస్ట్ సినిమాలో, కృష్ణవంశీ సినిమాలో ఉన్నాను, బోయపాటి శ్రీను గారి సినిమాలో ఉన్నాను, శ్రీను వైట్ల సినిమాలో ఉన్నాను. ఇలా రకరకాల, మేరలపాక్ గాంధీ ఇప్పుడు జనరేషన్లో, మన ఇదేంటిది మన మత్తు వదలరా ఈయన దాంట్లో ఆ డైరెక్టర్ సినిమాలో ఉన్నాను. మన అనుదీప్ అదేదో మన అందరు ఫస్ట్ సినిమా అతను దాంట్లో ఉన్నాను. ఇంతమంది కొత్త డైరెక్టర్లు చూసుకో, లక్కీ మాస్కెట్ నేను అని చెప్తుంటాను. ఈ విద్య కూడా ఉంది సార్ మీ దగ్గర? చెప్తుంటాను. వంశీ పైడిపల్లి వీళ్ళందరూ వాళ్ళ ఫస్ట్ సినిమాలు నేనే ఉన్నాను. అది నిజంగానే తీసుకోవచ్చు. అలా 20 మంది ఉన్నారు పేర్లు. మంచి రికార్డ్ అండి. ఇప్పుడు వరకు ఎవరు నోటీస్ చేయలేదు మీ కెరీర్ లో. ఇండస్ట్రీ తెలుసా? చాలా మంచి రికార్డ్, సెంటిమెంటల్ గా కదా. అందుకని నువ్వు నీ ఇష్టం అంటే వాళ్ళ పాప రాస్తారు మాట అలా. ఓకే. అండ్ ఇన్నాళ్ళ దీంట్లో సార్ మీకు బాగా క్లోజ్ అనుకున్న వాళ్ళు డైరెక్టర్ అయ్యి సినిమాలు చేసి ముందుకెళ్తున్నప్పుడు ఎప్పుడు మీకు ఒక్కసారి కూడా మనం సినిమా డైరెక్ట్ చేద్దాం అని అనిపించలేదండి? సరదాకి కూడా. అంటే బెస్ట్ డైరెక్టర్ తో పనిచేస్తే అప్పుడు తెలుస్తుంది డైరెక్షన్ విలువ ఏంటి. టాప్ బెస్ట్ టెక్నీషియన్ తో పనిచేస్తే
అప్పుడు దాని మీద భయం, రెస్పెక్ట్ పెరుగుద్ది. అమ్మని అమ్మ దీని జోలికి మనం అసలు వెళ్ళకూడదు, ఇంత కష్టం అనిపిస్తుంది అన్నమాట. సుకుమార్ గారితో పనిచేసి తెలుస్తుంది అన్నమాట. ఆయన మొత్తం నరాలు చిట్లు పోతాయన్న భయంగా ఉంటది ఆయన పరిస్థితి. అవునా? అంత తీసేసుకుంటారు సినిమా అంటే, ఒక సీన్ రాయడానికి కానీ రావడానికి కానీ. రాజమౌళి గారు వీళ్ళందరూ భయం వేస్తారు. అప్పుడు మనం ఎందుకు ఏదో డైరెక్టర్ అవ్వాలంటే అండి, డైరెక్టర్ నేను చేసేయగలను డైరెక్షన్ ఈజీగా. అలా చేయాలంటే ఆయన చూస్తే భయం వేస్తుంది అంటే అది అసలు అది క్రాఫ్ట్. అది దే ఆర్ నాట్ డైరెక్టర్స్, దే ఆర్ ఫిల్మ్ మేకర్స్, క్రాఫ్ట్స్మెన్. సో వాళ్ళ జోలికి అది రెస్పెక్ట్ తో దూరంగా ఉంటే బెటర్. ఓకే, ఇప్పుడు మీ అబ్బాయి కెరీర్ ఎటు పక్క వెళ్తుంది? ఎలా కమింగ్ అప్, స్ట్రగ్లింగ్. వాడే నేర్చుకుని, వాడే మంచి పేరు తెచ్చుకుని వాడే వస్తాడు అంతే. అంతే. మీరేది లేదు, బిగినింగ్ ఇస్తాం అంతే ప్లాట్ఫామ్. తర్వాత వెళ్ళి నువ్వు స్ట్రగుల్ అయ్యి నువ్వే పైకి రా. అంటే మీరు మెడ్రాస్ వెళ్ళినట్టుగా ఇప్పుడంటే మనం ముందు పరిచయం చేస్తాం అందరికి. అది మీకు లేదు ఆ రోజున? ఈ రోజు కొడుకు కాబట్టి అడ్వాన్స్. తర్వాత మిగతా స్ట్రగుల్ అంతా గోన్ స్ట్రగుల్. అప్పుడు వాల్యూ తెలుస్తుంది కదా, అన్ని మనం తీసుకొచ్చి పెట్టేస్తే దాని విలువ తెలియదు. అదేలేదు. అంటే ఇప్పుడు పిల్లలు సినిమా ఇండస్ట్రీలో మనం చూసుకుంటే, ఇప్పుడు నాయుడుగారు అబ్బాయిలుగా మనం చూసుకుంటే సురేష్ బాబు, వెంకటేష్ బాబు వాళ్ళు ఎక్స్ట్రాడినరీ పీపుల్. ఒక ఇన్స్టిట్యూషన్ ఎలా నిలబెట్టాలి, ఒక ఆ లెగసీని ఎలా కంటిన్యూ చేయాలి. ఇంకో పక్కన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, ఇంకో పక్కన నాగార్జున గారు, అక్కినేని వెంకట గారు, రామ్ చరణ్ గారు, ఇక్కడ బన్నీ, వీళ్ళందరూ కూడా లెగసీని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లి ఆ స్టోరీస్ ఏమైనా చెప్తుంటారా మీ అబ్బాయికి మీరు? తెలుసు, చూస్తుంటే మనం చెప్పాలి అంటే అంటే ఊరికే చందమామ కథల్లాగా అస్సలు అవసరం లేదు. ఇప్పుడు అంటే ఈజ్ నాలెడ్జబుల్ అండి. ఇప్పుడు ఈ జనరేషన్ కి అసలు ఏం చెప్పక్కర్లేదండి. అవునా? ఓకే. మీ జడ్జిమెంట్ లో అబ్బాయి ఏ రేంజ్ కి వెళ్ళొచ్చు, ఏ క్వాలిటీలో వెళ్ళొచ్చు, లేకపోతే ఏ క్యారెక్టర్స్ కి బాగుంటాడు, ఏదైనా మీకు ఒక ఐడియా ఉన్నదండి? లేదా ఇంకా ఏది మీలాగే మన చేతిలో లేదండి అది. మనం ప్లాన్ ఏది చేయలేం, మనం సక్సెస్ ప్లాన్ చేయలేం. చేస్తుంటే దెర్ ఇస్ నో ఫెయిల్యూర్ ఇన్ ఇండస్ట్రీ. అందరు హీరోలు, అందరు డైరెక్టర్లు టాప్కి వెళ్ళిపోతారు. ఇట్ హ్యాపెన్స్ అంతే. అవునులేండి. తప్పించి అది గుడ్ టైం ఉండి, తలరాత ఉండి, లక్ ఉండి, నీ అదృష్టం బాగుండి, నువ్వు హార్డ్ వర్క్ చేసి, నువ్వు టాలెంటెడ్ అయితే, ఈ 3 యాడ్ అయితే పైకి వస్తాం. ఎత్తుకున్నా కూడా పైకి రారు. మీ విషయంలోనే కాదు, నార్మల్ గా ఫాదర్స్ కొంచెం పొసెసివ్ గా ఉంటారు పిల్లల విషయంలో. మీరు మీ విషయంలోని అదే ఫిలాసఫీ, మీ అబ్బాయి విషయంలో కూడా అదే ఫిలాసఫీ. యూర్ ఎ గ్రేట్ ఫాదర్. అంతేగాని బాపు సినిమా చూడండి. 100%. సో నైస్ ఆఫ్ యూ బ్రహ్మాజీ గారు. థ్యాంక్ యూ సార్. ఇంత బిజీ షెడ్యూల్ లో వచ్చి మా రిక్వెస్ట్ ఆనర్ చేసినందుకు. అండ్ వీ రియల్లీ విష్ యూ బాపు లాంటి సినిమాలు ఆడాలి. ఆడితే అలాంటి సినిమాలు, ఆ వర్క్ చేసే టెక్నీషియన్స్, ఆ యాంగిల్లో సినిమా కూడా ముందుకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మనం విల్ మీట్ అగైన్ అండ్ 22nd ఫిబ్రవరి 21వ తారీఖున రిలీజ్ తర్వాత. ఏం సార్? డన్. గ్రేట్ సార్. ఇది మన బ్రహ్మాజీ గారి తాలూకు అనుభవాలు, అభిప్రాయాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.